ఇంటి భోజనానికి స్వాగతం అండి. నేను మీ ఆశా జ్యోతి. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండేటటువంటి చికెన్ ఫ్రైడ్ రైస్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ ఫ్రైడ్ రైస్లో ఎటువంటి సాసులు వాడకుండా కేవలం అన్ని ఇంట్లో ఉండే వాటితోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా ఫాస్ట్గా సింపుల్గా తయారు చేసుకునే ఈ రెసిపీ కోసం మనం ముందుగా అన్నం వండి పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసేసుకొని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకోవాలి. ఇవి కొంచెం రంగు మారంగానే దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. దీంట్లోకి మనము 1/2 కిలో అంటే 250 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ని తీసుకోవాలి. ఈ విధంగా చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి. అంతా చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే ఫ్రైడ్ రైస్లోకి చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కూడా వేగిపోయింది కదా, దీంట్లోకి ఈ చికెన్ పీసెస్ మొత్తాన్ని కూడా వేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా చికెన్ని ఫ్రై చేసుకునేటప్పుడు దాంట్లో ఉన్న నీరంతా కూడా బయటకు వచ్చేసేసి ఆ నీటితోనే ఈ చికెన్ అనేది ఉడికిపోతుందండి. కాబట్టి అవి సాఫ్ట్గానే ఉంటాయి. ఆ తర్వాత మనం ఇంకొంచెం రోస్ట్గా ఫ్రై చేయడం వల్ల పై లేయర్ అంతా కూడా క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినంతగా ఉప్పు వేసుకొని కలుపుకుంటున్నాను. దీన్ని కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు కూడా గరం మసాలాను వేసుకుంటున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు ప్లెయిన్ ఎండుకారాన్ని కూడా కలుపుకోవాలండి. ఇక్కడ పిక్ అనేది మిస్ అయ్యింది. 1/2 టేబుల్ స్పూన్ వరకు కూడా వేయించి పొడి చేసుకున్నటువంటి జీలకర్రని కలుపుకోవాలి. వీటన్నిటినీ కూడా కలుపుకున్న తర్వాత ఈ ముక్కలన్నిటినీ కొంచెం పక్కకు పెట్టేసేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చేసేసిన తర్వాత ఒక ఎగ్ని కొట్టి వేసుకోవాలండి. దీన్ని కూడా ఏ విధంగా చిన్న చిన్న పీసెస్ అయ్యే విధంగా మనం కలియబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్ని చికెన్తో పాటు కలియబెట్టేసినట్లయితే చికెన్ ముక్కలంతా కూడా చక్కగా ఎగ్ తోటి కోట్ అయిపోతాయి. ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టుకొని చక్కగా ఎగ్ అంతా ఫ్రై అయ్యేంత వరకు కూడా కలియబెట్టుకుంటూ ఉండాలి. ఈ చికెను అలాగే ఎగ్ రెండు కూడా పొడి పొడిగా అయ్యేంత వరకు వేయించుకొని ఆ తర్వాత మనము ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి అన్నాన్ని వేసుకోవాలండి. మీకు కావాల్సి వస్తే మీరు చల్లన్నంతో కూడా చక్కగా చేసుకోవచ్చు. అయితే వేడి అన్నాన్ని కనుక కలిపేటట్లయితే కొంచెం చల్లార్చుకొని పైనే పొడి పొడిగా అయ్యేంత వరకు ఉండి ఆ తర్వాత కలుపుకోండి. అంతేనండి. చివరిగా సన్నగా తరిగినటువంటి కొత్తిమీరని కూడా యాడ్ చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉండేటటువంటి చికెన్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. నేను ఇక్కడ నార్మల్గా రెగ్యులర్ రైస్ని వాడానండి. మీకు కావాల్సి వస్తే బాస్మతి రైస్ని కూడా చక్కగా వండుకొని వాడుకోవచ్చు. అంతేనండి. మరి ఈ టేస్టీ ఎగ్ అలాగే చికెన్ ఫ్రైడ్ రైస్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేసి ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.